ప్రభు పేట మీ అందరికి ప్రైజ్లాడ్. దేవాలయానికి ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. సుంకరి, పరిసేయుడు. ఈ పరిసేయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను ఉపవాసం ఉంటున్నాను, తర్వాత దశంభాగం ఇస్తున్నాను, ఈ చోరుల వలె దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. నా సంపాదనలు అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా, ఆకాశం వైపు చూడడానికి నేను సరిపోను అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ, దేవా నన్ను కరుణించు, నన్ను కాపాడు అని అడుగుతున్నాడు అన్నమాట. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈ సుంకరి తగ్గించుకునే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి సుంకర ప్రార్థన దేవుడు అన్నాడు. అంతేగాని పరిసేయుడి ప్రార్థన దేవుడు వినలేదు. సుంకరి వల్ల మనం కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవునికి మొరపెట్టుకోవాలి. అంతేగాని నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పినట్లు గొప్పలకు పోకూడదు. దేవుని కృప మీ అందరికీ తోడే ఉందని కాక. ఆమేన్.